మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడినది? ఏ. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861, బి. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909, డి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1919. దీని ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. ఏ చట్టం ఆల్ ఇండియా ఫెడరేషన్ ఉద్దేశించబడినది? ఏ చట్టం ఆల్ ఇండియా ఫెడరేషన్ను ఉద్దేశించింది? ఏ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, బి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, డి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ఆన్సర్ ఏ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇండియాకి ఆఖరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్? ఏ. లార్డ్ రిప్పన్, లార్డ్ మేయో, సి. లార్డ్ కానింగ్, లార్డ్ ఎల్డ్రిన్? లార్డ్ కానింగ్ ఆన్సర్. ఇండియాలో మొదటి 3 విశ్వవిద్యాలయాల స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? ఇండియాలో మొదటి 3 విశ్వవిద్యాలయాల స్థాపన జరిపినప్పుడు వైస్రాయ్ ఎవరు? ఏ. కానింగ్, బి. మేయో, సి. కర్జన్, డి. రీడింగ్? ఏ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది? ఏ. 1/11/1958, 1/11/1857, 1/12/1859, 1/12/1857? ఆన్సర్ ఏ. 1/11/1858. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన లక్షణాలు ఏమిటి? 1. రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడమా? 2. ముస్లింలకు ప్రత్యేక మతపరమైన ఎలక్టోరేట్లను ప్రారంభించడమా? 3. కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడమా? పైన పేర్కొన్న స్టేట్మెంట్లో సరైనదేది? ఆన్సర్ సి. 1, 3 రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం, కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం. ఇండియాలో మొదటి 3 విశ్వవిద్యాలయాల స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? ఏ. కానింగ్, బి. మేయో, సి. కర్జన్, డి. రీడింగ్? ఆన్సర్ ఏ. కానింగ్.